అందరికీ స్వాగతం. స్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా, మా కుటుంబ సభ్యులకు, ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారో వారందరికీ నా కృతజ్ఞతాభి ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. అలాగే ఈ రోజు మనం మరొక రోజుకు చేరుకున్నాం. అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఏదైతే చేసుకుంటున్నామో 7వ రోజుకి. సో మన చేత ఈ రోజు ఈ ధ్యానం చేయించడానికి అపర్ణ గారు రెడీగా ఉన్నారండి. సో అనంతపూర్ నుండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారికి ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు మీకు వెల్కమ్. వెల్కమ్ మేడం, మీకు థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మకు, వారి గురువు గారు సదానంద యోగి మాస్టర్ కి, ఆయన గురువు మహావతార్ బాబాజీ గారికి, భూమాతకి నా ఆత్మ ప్రణామాలు. ఈ సెక్షన్ చేసిన నా ఆత్మ బంధువులకి నా ధన్యవాదాలండి. నా పేరు అపర్ణ, మాది అనంతపూర్. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతోంది. ఈ ధ్యానము అంటే నా చిన్నతనంలో నేను రమణ మహర్షి ధ్యానాన్ని చేస్తుండేదాన్ని. నాకు మొట్టమొదటి గురువు వచ్చేసి మా అమ్మగారండి. మా అమ్మ ద్వారానే నేను ఈ ఆధ్యాత్మికతలోకి అడుగు పెట్టినాను. నిజంగా మా తల్లిదండ్రులకు ఒకసారి ధన్యవాదాలండి ఈ సెక్షన్ ద్వారా. ఆమె గిన్నె లేకుంటే నేను ఈ ధ్యానాన్ని అసలు చేస్తుంటేనా, నాకు ఉండేదా అని అనిపిస్తుందండి. చిన్నతనం నుంచి అమ్మ ద్వారా, అమ్మతో వెళుతూ క్లాసెస్ వింటూ, మాస్టర్స్ క్లాసెస్ వింటూ, అక్కడ కూడా పౌర్ణమి ధ్యానాలు అవి చేస్తుంటండి. ఆ పౌర్ణమి ధ్యానాల్లో నేను వెళ్తుంటే అమ్మతో పాటు అక్కడ ధ్యానం చేసుకునేదాన్ని. నా లక్కీగా నా 9th క్లాస్ ట్యూషన్స్ కూడా మెడిటేషన్ చేపిస్తూ ఉంటారు. అక్కడ కొంచెం షైన్ అయ్యి ఆధ్యాత్మికతలోకి అడుగుడినాను. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫే చేంజ్ అయిందండి. అక్కడ ఎంత ఆధ్యాత్మికత ఉందో ఇక్కడంతా ప్రాపంచికత. పత్రి సార్ అంటారు కదా, లైఫ్ అంటే ఒక కాయనికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో అలాగా మన జీవితానికి కూడా ఆధ్యాత్మికత ప్రాపంచికత రెండు ఉండాలని. కానీ అప్పుడు నాకు తెలియదండి అది. ఇక్కడ వచ్చేసాక అంత ప్రాపంచికతలోనే ఉంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటే, నాకు మంచి మాటలు చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు గురువులు. ఎలాగా ఇక్కడ చూస్తే అంత కంబైన్డ్ ఫ్యామిలీ, ఒకరి మీద ఒకరు ఎవరికి తెలియకుండా చెప్పుకోనేది మామూలే కదండి. కంబైన్డ్ ఫ్యామిలీ అంటే అట్లా ఉండేది. ప్రతిరోజు బాధపడుతుండేదాన్ని. నా తపన కొద్దీ నేను ఎప్పుడు ఒకటే కోరుకునేదాన్ని భగవంతునికి. నేను గురుచరిత్ర చదువుతా ఉంటేని ఆ గురుచరిత్రలో సజీవమైన గురువు దొరకడం దుర్లభము అని ఉండేది. అప్పుడు కాలంలో రమణ మహర్షి, సాయిబాబా వాళ్ళంతా సజీవ గురువులు ఉన్నారు. ఆ టైంలో మనం లేకపోతే ఈ టైంలో మనకి ఎవరు దొరుకుతారు అటువంటి గురువు అని నిరంతరము తపన పడుతూ ఉంటుంది. అటువంటి టైంలో పత్రి సార్ మా తోడుకోడలు అనిత మేడం ద్వారా ఈ ధ్యానం నాకు దొరికింది. ఆ ధ్యానం క్లాస్కి ఫస్ట్ క్లాస్ విన్నాను. తర్వాత నెక్స్ట్ డే నుంచి డైలీ వెళ్ళాలా అనుకుని, మాకు దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ లోనే సెంటర్ ఉంది. ఆ సెంటర్లో వెళ్తూ ఉండేదాన్ని. ఫస్ట్ డే నేను ఎలాగ వెళ్ళానంటే, నేను వెళ్ళేసరికి మెడిటేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. గది అంతా చీకటిగా ఉంది. ఈవినింగ్ 6 to 7 మెడిటేషన్. అలా ఉన్నప్పుడు నేను వెళ్ళి కూర్చొని, మేడం కూర్చోబెట్టారు. కళ్ళు మూసుకొని కూర్చో ఇట్లా అని చెప్పినారు అనమాట. సరే అని కూర్చున్నాను. అప్పుడే అనుకున్నా, నాకు ఈ ధ్యానం అయితే కరెక్ట్ అయితే, సరి అయినదైతే ఈ మార్గము నాకు రమణ మహర్షి మెడిటేషన్ లో కనిపించాలి, నాకు రమణ మహర్షి దర్శనం కావాలి అని అనుకున్నాను. సరే అని కూర్చున్నాను. ఓకే చెప్పారు, టైం అయిపోయింది, ఓకే చెప్పారు మేడము. అప్పుడు కళ్ళు తెరుస్తానే నా ఎదురుగానే రమణ మహర్షి ఫోటో ఉందండి.
నాకు ఇంకా అప్పుడు చెప్పలేని ఆనందము. అబ్బాయి ఈ ధ్యానం నాకు చాలా ఇది నాకు సరైనది అని అనుకున్నాను. తర్వాత మన గురువు గారిని చూసిన తర్వాత ఇంకా 100% ఫిక్స్ అయిపోయినానండి. శ్వాస ఉండేంత వరకు ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయాలి, ఎటువంటి ఏం వచ్చినా కూడా. అలాగనే అలాగనే ఇప్పుడు ఇంతవరకు మన లైఫ్ లో ఎంత ఒడిదుడుకులు ఎదురైనా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నానండి. ఒక్కసారి మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ సార్కి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సెషన్ మూలంగా. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఇందు మేడంకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం మేడం, అహింసయుత భూమాత కోసం మన వంతుగా మనం ఏం చేద్దాం? అదే మేడం, అదే చెప్తున్నాను. ఇప్పుడు మనము అహింసాయుత భూమాత సాక్షాత్కారానికి మన వంతు కృషి మనం ఎలా చేయాలి అంటే, భూమాతను అందరూ భూదేవి, భూమి తల్లి అలా పిలుస్తారు. ఈ భూమి ఒక స్త్రీ శక్తితో నిండి ఉందన్నమాట. ఆ స్త్రీ శక్తి ఓర్పుకు, సహనానికి ప్రతీక. మనము పుట్టినప్పటి నుంచి భూమాత మనల్ని మోస్తూనే ఉంటుంది. ఒక తల్లి 9 నెలలు మాత్రమే తన బిడ్డని మోస్తే, భూమాత మనకు శ్వాస ఉండేంత వరకు 100 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా మనల్ని మోస్తూ ఉంటుంది. అటువంటి తల్లిని మనం కాపాడడానికి మనవంతు కృషి అంటే ఒక ధ్యాన ప్రచారం ద్వారా, లేదంటే మన కర్తవ్యం ఏమిటి అనేది మనము ధ్యానం ద్వారా తెలపాలన్నమాట అందరికీ, ధ్యాన ప్రచారంతో. ఎలాగా అంటే అహింస అంటే ఓన్లీ మాంసాహారం నుంచి శాకాహారానికి మారడమే కాదండి. మనం మాటల్లోనూ చేతల్లోనూ మనస వాచ కర్మణ ఒక మనిషిని బాధ పెట్టకుండా ఉండడమే అహింస. మనము నేను నాన్ వెజ్ తినడం లేదు అని అంటారు, కానీ ఒక వ్యక్తిని ఎంత ఇబ్బందిగా మాట్లాడతారు ఒక్కొక్కరైతే. అటువంటివి కూడా మనము తగ్గించుకోవాలి. భూమి ఒక మాయాలోకం. దేవతలు సైతం భూమి మీద జన్మ తీసుకోవడానికి క్యూలో ఉంటారంటండి. ఎందుకంటే ఈ భూమి నుంచి మనం ఆత్మ ఎదుగుదల భూలోకంలో జరిగినంత ఫాస్ట్ గా ఏ లోకంలోనూ ఉండదంట. ఈ భూమి ఒక పాఠశాల, మనం నేర్చుకోవడానికి వచ్చినాము. కానీ అది మనం ఇక్కడికి వచ్చినాక ఆ మాయ అనేది ఒక మాయాదేవి ఉంటుంది. ఆ మాయ వల్ల మనము అన్ని మర్చిపోతామన్నమాట. మర్చిపోయి ఈ మాయ ప్రపంచంలో పడి మనము మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అంటూ వస్తున్నాం, పోతూ ఉన్నాం. అసలైన దాన్ని పట్టుకోవడం లేదు మనం. అందుకే ఈ భూలోకంలో ఈ భారతదేశము మన భూలోకానికి ఒక శక్తి క్షేత్రం అన్నమాట. పరమ గురువులు, హిమాలయ గురువులు అందరూ కూడా ఎంతమందో ఆధ్యాత్మిక గురువులంతా కూడా మన భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు అంటే, ఇప్పుడు మన ఇండ్లు ఉంటుందండి, మన ఇంట్లో ఒక్కొక్క రూము ఒక్కొక్క దానికి మనం వాడుకుంటాము. కానీ దేవుని రూము అంటే ఓన్లీ మనం ప్రేయర్ చేసుకోవడానికి, దేవుని ప్రార్థించడానికి మాత్రమే దేవుని రూమ్ ని యూజ్ చేస్తాము. అలాగనే అటువంటి పవిత్రమైనది మన భారతదేశము. ఈ ప్రపంచానికంతా మన భారతదేశము అంత దేవుని గద్దె లాంటిది. మన ఈ ప్రపంచంలో 7 శక్తి క్షేత్రాలు ఉన్నాయంటండి. మన శరీరంలో ఎలాగైతే 7 చక్రాలు ఉన్నాయో, ఈ ప్రపంచానికి 7 చక్రాలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, యుఎస్ఏలో
మౌంట్ శాస్త్రా అనే ప్లేస్ ఉందంటండి కాలిఫోర్నియాలో. అది మూలాధార చక్రానికి ప్రతీక. అది పెరు పెరు దేశము లేక్ తితికాక సరస్సు అక్కడ వచ్చేసి స్వాదిష్టాన చక్రము. ఈ శక్తి క్షేత్రాల్లో అన్ని అంత ఎనర్జెటిక్ గా ఉంటాయంట. ఆస్ట్రేలియా ఉలూలు పర్వతం మణిపూరక చక్రానికి ప్రతీక. యూకే వచ్చేసి గాస్టెన్బరీ అనే ప్రదేశము అనాహత చక్రానికి. ఈజిప్ట్ పిరమిడ్ విశుద్ధ చక్రానికి. యూకేలో సాక్స్బర్రీ అనే ప్రదేశం అండి ఆజ్ఞా చక్రానికి. ఇండియాలో మౌంట్ కైలాస్ సహస్రార చక్రానికి. ఇవన్నీ మన ప్రపంచానికి 7 చక్రాలు. ఇవన్నీ పవర్ స్పాట్స్ అన్నమాట. అలా ఈ మన భారతదేశం మొత్తము ఆధ్యాత్మిక క్షేత్రంగా దేశంగా విలసిల్లుతోంది. భూమాత మనకి చిన్నప్పటి నుంచి పిల్లలు ఆడుకోవడము, భూమిలో మనం చిన్ననాడు చిన్నతనంలో మనము ఎంత బాగా మట్టిలో ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని మట్టిలో వెళ్ళాలంటేనే అయ్యయ్యో మట్టి అంటుతుంది వద్దు అని సాక్సులు అన్ని వేసి వాళ్ళని ఒక చైర్లోనో ఒక బండిలోనో తీసుకుపోతున్నారండి. కానీ ఆ భూమాత స్పర్శ లేకపోతే చాలా రోగాలు కూడా వస్తున్నాయంట. మొన్ననే కాశీలో 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞం జరిగింది. దాంట్లో నవకాంత్ సారు భూమాత ఎనర్జీస్ కలిగిన ఒక మ్యాట్ తయారు చేస్తున్నారండి. మన పిఎంసి ఛానల్ వాళ్ళే లాంచ్ చేశారు. దానికి ఎటువంటి కరెంటు అవసరం లేదు. మనము ఇప్పుడుండే జీవన శైలిలో మనమంతా అపార్ట్మెంట్స్ లో ఇండివిజువల్ హౌస్లు అయినా కూడా అంతా మనము ఫ్లోరింగ్ వేసుకొని ఎక్కడ కూడా నేల కనిపించకుండా వాడుకుంటున్నాము. అటువంటి సమయంలో మనకి భూమాతతో ఎనర్జీస్ అనేది మనకి తక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల ఈ కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, మనలో జరగాల్సిన మనకి అందాల్సిన మినరల్స్, విటమిన్స్ కాదు మినరల్స్ అవన్నీ మనకి అందడం లేదంట. భూమి నుంచి మనకి చాలా మినరల్స్, ప్రోటీన్స్ అవన్నీ అందుతాయి. కానీ ఇప్పుడు మనం ఆ భూమితో కనెక్షన్ లేకపోవడం వల్ల అవన్నీ మనకి తగ్గి ఎటువంటి రోగాలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఆ మ్యాట్ వాడడం వల్ల ఒక 15 నిమిషాలు వాడితే మన రక్త కణాలు అనేది అంత బాగా యాక్టివేషన్ అవుతున్నాయండి. ఆ సారు డెమోతో చూపించారు. మామూలుగా ఉన్నప్పుడు మన రక్త కణాలు ఎలా ఉన్నాయి, ఆ మ్యాట్ వాడిన తర్వాత ఆ రక్త కణాలు ఎలా ఉన్నాయి అనేది డెమోతో సహా చూపించినారు. అది చాలా అద్భుతం అనిపించింది. అది ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారంట. మన ఇండియాకి మన పిఎంసి వాళ్ళు లాంచ్ చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పుడు కర్తాల్లో కూడా అవి అవైలబిలిటీగా ఉంటాయి అని సార్ చెప్పారండి. ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు. అలా ఆ చిన్నతనం నుంచి మనం పిల్లల్ని ఆడుకోనియకుండా వాళ్ళలో ఆ సృజనాత్మకత అవి కూడా తక్కువగా ఉంటాయన్నమాట. అవన్నీ చేయకుండా ఉండడం వల్ల ఎప్పుడు సెల్ ఫోన్లు, టీవీలు ఇవే చూస్తున్నారు పిల్లలు. వాళ్ళకు బయట అట్లా తిప్పుతూ ప్రపంచాన్ని చూపిస్తూ ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సూర్యాస్తమయము, సూర్యోదయము ఇవన్నీ పిల్లలకు చూపించాల. ప్రకృతిని అలవాటు చేయాలండి పిల్లలకి. ఎప్పుడైతే మనం ప్రకృతిలో తిప్పుతామో అప్పుడు వాళ్ళు ఆ నేచర్ ద్వారా ఎన్నో నేర్చుకుంటారు. ఇప్పుడు కబడ్డీ, ఖోఖో ఆడేటప్పుడు ఒక కుస్తీ పోటీదారులైనా కూడా ఆట మొదలు పెట్టేటప్పుడు మన మట్టి తీసుకొని అదంతా పూసుకొని ఇలా ఆడతారు, ఆ గేమ్ లోకి వెళ్తారు. ఎందుకు అంటే ఆ భూదేవి ఎనర్జీస్
ఆ మన శరీరానికి రావాలని వాళ్ళు అలా పూసుకుంటారనమాట. ఆ ఇంకా పెద్ద పెద్ద సిటీస్ లో కానీ ఫారిన్ కంట్రీస్ లో మడ్ బాత్ అనే వస్తాదండి. అంటే ఆ బురద బంక మట్టితో అంత శరీరానికి పూసి అది బాత్ లాగా ఒక ఆ, ప్రక్రియ అన్నమాట. అది చేయడం ద్వారా శరీరంలో ఒక గ్లో ఎనర్జీ వస్తుంది అని మనం డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంటున్నాము. అదే మనం స్వచ్ఛమైన గాలి భూమితో మనం కరెక్ట్ కావడం లేదు. అలా ఎప్పుడైతే మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేచర్ లో స్పెండ్ చేస్తూ ఉంటే భూమాతకి మనము తొందరగా కనెక్ట్ అయిపోతాం అన్నమాట. మనలో మూలాధార చక్రంలో కూడా బ్లాక్స్ ఉంటే భూమాతకి మనం కనెక్షన్ కాలేమండి. భూమాతకి కనెక్ట్ కాలేము. కాబట్టి మనం ఫస్ట్ మూలాధార చక్రాన్ని క్లియర్ చేసుకోవాలి. దాన్ని అది ఎలా చేసుకోవాలి అంటే ధ్యానం చేయడం ద్వారా. మెడిటేషన్ కూర్చోపెట్టేసింది టైం అయింది. ఓకే 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 అండి, మనం మెడిటేషన్ చేసుకుందాము. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస.
ఎవరి కళ్ళు తెరవద్దండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఆ నేల తల్లిని ప్రార్థించుకుంటూ ఒక చిన్న సాంగ్ అలాగే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుని మాస్టర్స్. నేల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా, నేల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా. గుణపాలతో గుచ్చుతూ ఉంటే ఖనిజాలను మాకిచ్చేవు, గుండెల్లో పొడుస్తూ ఉంటే నిండైన జలమిచ్చేవు. గుణపాలతో గుచ్చుతూ ఉంటే ఖనిజాలను మాకిచ్చేవు, గుండెల్లో పొడుస్తూ ఉంటే నిండైన జలమిచ్చేవు. తనలను పండించేవు, భోజనాలను పెట్టించేవు, రాజనాలను పండించేవు, భోజనాలను పెట్టించేవు. నిన్ను నమ్ముకున్న ప్రాణకోటికి నీడను గూడును చూపించేవు. నేల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా. సహనానికి రూపం నీవే, సస్యానికి మూలం నీవే, సౌదానికి క్షేత్రం నీవే, స్వర్గానికి సుభాష్యం నీవే. సహనానికి రూపం నీవే, సస్యానికి మూలం నీవే, సౌదానికి క్షేత్రం నీవే, స్వర్గానికి భాష్యం నీవే. మా పాదాలను నిలిపే తొలి సోపానానివి నీవే, మా పాదాలను నిలిపే తొలి సోపానానివి నీవే. మరో తల్లివి తప్పదు మరి మమ్ముల మన్నించమ్మా, మమ్ముల మన్నించమ్మా. నేల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా, నేల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా. మన కోసం ఎన్నో సహిస్తూ ఎన్నో మనకి అందిస్తోంది. మనము ఒక ఇల్లు కట్టుకోవడానికైనా, మనకి ధరించడానికి బంగారానికైనా ఎన్నిటికీ మనము నేలను తవ్వుతూనే పోతూ ఉన్నాం. కానీ ఆ తల్లి సహిస్తూ భరిస్తూ ఉంది. దేనికైనా తృప్తిపడి మనము వాటినన్నింటినీ తగ్గించుకొని సస్యశ్యామలంగా ఉండడానికి ప్రయత్నిద్దాం మాస్టర్స్. విరివిగా మొక్కలను నాటాం. ప్రతి పుట్టినరోజుకి పెళ్లి రోజుకి మనము సెలబ్రేషన్స్ చేసుకోవడం కాదు, ప్రతి మన కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుని పుట్టినరోజు కానీ మన పెళ్లి రోజులకు కానీ ప్రతి దానికి ఒక మొక్కను నాటుతూ వస్తాం.
మరి 5 నిమిషాలు మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస.
5 seconds. 5, 4, 3, 2, 1, 0. అందరూ వీళ్ళు కళ్ళ మీద చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవండి మాస్టర్స్. ధ్యానానికి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ ఆస్ట్రల్ మాస్టర్స్ తో అందరికి క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా చేత ఈ చక్కటి ధ్యానాన్ని ఈరోజు చేయించినందుకు థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది అండ్ మంచి విషయాలు షేర్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఈ భూమి పైన మనం కూడా ఎలా ఉండాలి, మన పిల్లలకి మనం ఎలా నేర్పించుకుంటూ రావాలి, ఒకప్పుడు ఎలా ఉండేది, సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అవకాశాన్ని నాకు అందించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా షేర్ చేసుకుంటారా? మీ ఎక్స్పీరియన్సెస్ ని ఎవరైనా షేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది ఇందు ధ్యానము. అమ్మా థ్యాంక్ యూ. చాలా అంటే చాలా ఎనర్జీ ఫుల్ ఉంది, బాగుంది. అసలు అప్పుడే అయిందా టైం అన్నట్లు అనిపించింది. అవును. చెప్పడం కూడా మంచిగా చెప్పింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఇందు, థ్యాంక్ యూ అండి మీకు కూడా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఫ్రెండ్స్ ఇందు నమస్తే అక్క. హాయ్ అక్క, నమస్తే. సూపర్ అపర్ణ, బాగా అంటే దీనికోసం బాగా సెట్ చేసి బాగా చెప్పావు. పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. అర్థం అయితే నిజంగా పాట చాలా బాగా అనిపించింది. చాలా అంటే బాగుంది. అమ్మని తవ్వుతూనే ఉన్నాం కదా అన్ని విషయాల్లో, అంటే మనం ఎక్కడ దృష్టి పెట్టినప్పుడు అవి కనిపిస్తాయి అన్నట్టు బాగా చెప్పావు. నాకు బాగా అనిపించింది. పాట మటుకు చాలా బాగా ఉంది. అర్థము రాసిన ఆయన కూడా చాలా మంచి పాట రాశాడు. నువ్వు కూడా పాట బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పావు క్లాస్. థ్యాంక్ యూ ఇందు. ఆదివారం వరకు అయింది, మనది శనివారం వరకు అయింది. ఏందుక క్లాస్ మనది శనివారం వరకు ఉందా ఆదివారం వరకు ఉందా రాసుకొని చూస్తా ఆదివారం వరకు ఉంది. సండే లాస్ట్ డే అవుతుంది. అదే ముందే అనుకున్న సండే అని, మళ్ళీ డౌట్ వచ్చాయి ఏమంటే ఈసారి మనకి ప్లస్ పౌర్ణమి వస్తుంది, అందుకే ఎనర్జీస్ లెవెల్ ఈ రోజే స్టార్ట్ అయిపోయినాయి, ఫుల్ గా వెళ్ళిపోతున్నాం అసలు. ఎప్పుడు నేను ఈసారి అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇంకా సాటర్డే ఉందిరా పౌర్ణమి. అది కాక ఇది దత్త జయంతి అనమాట. అంటే 15th కదా మేడం పౌర్ణమి? 15th సండే మా పౌర్ణమి. సండేనా? సాటర్డే ఇక్కడ పెట్టారు సార్, మురళీధర్ సార్ క్లాస్ ఉంది. నేను సాటర్డే ఏమో అనుకున్నా, కానీ దత్త జయంతి అని చెప్తున్నా. అవునవును, దత్త జయంతి ఉంది కదా. 15వ తేదీ ఉంది అక్క, 14వ తేదీన దత్త జయంతి. 15 అని అంటుంది అపర్ణ, నేను చూడలేదు, కానీ ఎనర్జీస్ లెవెల్ బాగున్నాయని చెప్తాను. ఆదివారమే ఉంది ఇందు, ఉమా పున్నము. సరే ఆదివారం అని జంత్రీలు అయితే ఆదివారం అనే ఉంది. ఇక్కడ పౌర్ణమి ధ్యానంకి మురళీధర్ సార్ క్లాస్ అని రాశారు శనివారం. క్లాస్ మనకి సాటర్డే పెట్టారు, కానీ పౌర్ణమి ఆదివారం. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ. పౌర్ణమి రోజు ఈ రోజు ఇంకొక విషయం మర్చిపోయానండి. చెప్పండి మేడం. ఓషో రజనీష్ గారిది కూడా ఈ రోజు పుట్టినరోజు అండి. ఆయన ఆ గురువు గారికి కూడా ఒకసారి మనము ఈ సభాముఖంగా మనము ధన్యవాదాలు విషెస్ తెలుపుకుందామండి ఓషో రజనీష్ గారికి. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ నమస్తే ఇందు. అమ్మా నమస్తే మా. నమస్తే అపర్ణ గారు. నమస్తే మేడం. క్లాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం.
ఉమా అన్నట్టు నాకు కూడా పాటలు చాలా అద్భుతంగా తెలిసినాయి. ఇన్ని ఉన్నాయా, బంగారు కూడా దవ్వుతున్నారు కదా అనేది ఈ పాటకి ప్రతి చాలా దానికి చాలా మనము తవ్వుతూనే ఉంటాం మేడం. ఉమ్, చాలా అద్భుతంగా పాడారు. రాసిన వారికి కూడా ధన్యవాదాలు. అవును. ఓషా గారి గురించి నేను అందాం అనుకున్నా, మీరే చెప్పారు. థ్యాంక్ యూ. ఈరోజు గీతా జయంతి అంట, దానికి కూడా అవును మేడం. ధన్యవాదాలు. ఆయనకు కూడా శ్రీకృష్ణ ఆ, భగవానునికి కూడా ఒకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు చెప్పుకుందామమ్మా. థ్యాంక్ అవును. యూ తల్లి. ఈ హిందూ మేడంకి ధన్యవాదాలు చెప్పాలి. క్లాసులు వండర్ఫుల్ జరిపిస్తుంది రోజు రోజుకి. మంచి మంచి మాస్టర్తో మాకు మాస్ ఎంత జ్ఞానం ఇప్పిస్తుంది. హిందూ మేడంకి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి, బంగారు తల్లి. ఓకే మేడం. థ్యాంక్ ఇంకే ఎవరండి మేడం మేము అమ్మా? యాపిల్ చెప్పండి. ఏమేమి లేదు, డీప్ గా వెళ్ళిపోయినా. కొద్దిగా వరకు విన్నా అంతేగాని ఇంకా 11కి వెళ్తున్నప్పుడు మెలకు వచ్చింది ఇంక అంతే. అంతే ఏమబ్బా క్లాస్ అయిపోయిందేమో అనుకున్నా, చూస్తే ఇంకా ఉంది 10 నిమిషాలని మళ్ళీ అట్లా కూర్చొని. చాలా బాగుందమ్మా ఈరోజు. ఫుల్గా ఉంది, పొద్దుటి నుంచి కూడా ఉంది. పొద్దున 11 గంటలప్పుడు కూడా అట్లే ఫుల్గా వెళ్ళిపోయినా. అసలు ఈరోజు గీతా జయంతి కదా, అందుకని ఫుల్గా భగవద్గీత బుక్ అందుకే ఎనర్జీస్ బాగున్నాయి మేడం. అవును మేడం, మిమ్మల్ని అనంతపూర్లో చూశాను నేను. అనంతపూర్కి వచ్చినప్పుడు థ్యాంక్ యూ. కలిసింది, అందుకే మీరేనా అనుకున్నాను నేను. క్లాస్ ఏం బాగా అవును మేడం. చెప్తున్నాను, డీప్గా వెళ్ళిపోయినా. కొద్దిగా అంటే మీరు జరిగినది చెప్పేటివన్నీ వింటున్నా కొంచెం, అప్పుడు ఇంకా అసలు వెళ్ళిపోయినా డీప్గా. థ్యాంక్ యూ మేడం. ఎనర్జీ లెవెల్స్ అలా ఉన్నాయి మేడం. అది ఈరోజు పొద్దుటి నుంచి అట్లే ఉన్నాయి ఈరోజు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే ఇందు. నమస్తే మా. నమస్తే మా. ఇంకా ఫ్రెండ్స్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మన ఈ ఛానల్ ద్వారా మరొకసారి ద గ్రేట్ లెజెండరీ మహాగురు అయిన ఓషో గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆ శ్రీకృష్ణ భగవానుల వారికి కూడా మనకి గీతాలో అందించారు ఆయన. సో ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో మరి రేపు మరొక మాస్టర్తో మనం వారి ఆధ్వర్యంలో ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో అంతకంటే ముందుగా ఎవరు కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే కనుక మీకు మరిన్ని ఇంకా ఎన్నెన్నో విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ ఇక ముందు కూడా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.